తనని గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళి విజయ్ గారిని కలవటం కానీ ఎందుకు జరగలేదంటారు? ముందుగా అందరికీ నమస్కారాలు. ఏదో సామెత లాంటి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది. నేనే గెలిపించాను, నేనే తమిళనాడు రాజకీయాలను చక్రం తిప్పగలిగాను, నేనే విజయ్ గారిని గెలిపించగలిగాను, నేనే ముఖ్యమంత్రి చేయగలిగానని చెప్పుకుంటున్నారు. అమ్మ, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాను. ముందు మన రాష్ట్రంలో మీరు ముందు గెలిచారండి. మీరు మీ ప్రభుత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకొని 11 సీట్లుగా పరిమితమైన మీరు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిని గెలిపిస్తారా? ఇది హాస్యాస్పదంగా ఉందండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందు మీరు మన రాష్ట్రంలో 11 సీట్లుగా పరిమితం అయ్యారు. అదొకటి గమనించాల. మీరు ముందుగా పక్క రాష్ట్రానికి వెళ్ళి ఇంట గెలవనమ్మ రచ్చ గెలిచిందంట. ముందు మన ఇంట మనం గెలిచి తర్వాత రచ్చ గెలవాలా. మన రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని నమ్మట్లా. మిమ్మల్ని నమ్మక 151 సీట్ల నుంచి 11 సీట్లు పడేశారు. మీరు అక్కడ తమిళనాడులో విజయ్ గారిని గెలిపించారని చెప్పుకోవడం మరీ హాస్యాస్పదంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పూర్తిగా మిమ్మల్ని పూర్తి జనాలు విశ్వసించే పరిస్థితిలో లేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తమిళనాడు ప్రజలు విశ్వసించి మిమ్మల్ని మీరు చెప్పిన వారికి ముఖ్యమంత్రి పదవి ఆయన కష్టంగా ఆయన స్వతహాగా ఆయన రాజకీయం చేసుకుంటూ సింగల్ గా వెళ్ళి గెలిచిన పరిస్థితి దాఖలాలు వచ్చినాయి. ఆయన మీరు చెప్పినందుకు గాను అష్ట కష్టాలు పడి ముఖ్యమంత్రి అయిన పరిస్థితి అది కేవలం మీ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల వల్ల ఆయన చాలా అష్ట కష్టాలు పడ్డ పరిస్థితి మనం చూడొచ్చు. చూసారంటే కదా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎత్తి చూపించడం వల్ల గెలిచారని చెప్పి రోజా గారు చెప్తున్నారు కదా. మరి అవునా? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, రోజా గారి ఫోటో ఏమో స్టాలిన్ గారు చూపించారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏం చూపించారు. ఎవరికి ఆ పార్టీలో వారికే సఖ్యత లేదు. ముందుగా అది గమనించాలా. వారి పార్టీలో వారికి స్టాండ్ లేదు. రోజా గారేమో ఆ స్టాలిన్ గారికి మద్దతు ఇచ్చారా, ఈ జగన్మోహన్ రెడ్డి గారేమో విజయ్ గారికి మద్దతు ఇచ్చారు, ఇంకొకళ్ళేమో పళనిస్వామి గారికి మద్దతు ఇచ్చారు. మీ పార్టీ స్టాండ్ ఏంటో ఈ ప్రజలకు అర్థం కావట్లేదు. ముందు అదొక్కటి మీరు తెలుసుకోవాలా. మీరు ముగ్గురు కలిసి మీ పార్టీ అంతా కలిసి 3 పార్టీలకు మద్దతు ఇచ్చారు. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ మాది అంటారు, ఏ పార్టీ ఓడిపోతే అది మాది కాదంటారు. అది టీడీపీ మీద నెప్పమేస్తారు. కేవలం మీరు ఇలాంటి సోషల్ మీడియా వ్యవహారాలు, జనాలను మానిటరింగ్ చేసే వ్యవహారం తప్పితే ఏది కూడా మీ మాటల్ని ప్రజలు గమనించే పరిస్థితిలో లేరు. కేవలం మీ ఇంట మీరు ఆంధ్రాలో గెలవని వాళ్ళు ఉట్టి కొట్టలేని స్వర్గానికి ఎక్కిన ఆకాశానికి నిచ్చినేసిన పరిస్థితిలో మీరున్నారు. కేవలం మీరు మీ భ్రమ తప్పితే మీరు ఎక్కడా కూడా ఈ ఇంట్లోంచి బయటకు వచ్చే దాఖలాల్లో ముందు ఆంధ్ర రాష్ట్రం కాదు ఏ రాష్ట్రంలో వెళ్ళడానికి కూడా మీకు పరిస్థితి లేదని మీరు అంటున్నారు. నిన్న అనంతపురం పెళ్లికి వెళ్తేనే అనంతపురం టౌనే పట్టలేదు, అంతమంది జనం వచ్చారు, జనవాహిని అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అంటున్నారు కదా. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ప్రతిది దాన్ని కూడా రాజకీయం చేయకూడదు, ప్రతి ప్రోగ్రాన్ని కూడా రాజకీయ కోణంలో చూడకూడదని మాకు నేర్పిన సిద్ధాంతం. చంద్రబాబు నాయుడు గారు ఇది పెళ్లి ఫంక్షన్లకు వెళ్ళినా, దేవుడి సన్నిధానానికి వెళ్ళినా, ఏదైనా మత సామరస్యాన్ని గుర్తించే కార్యక్రమాలకు వెళ్ళినా ప్రజల్ని మొబైలైజ్ చేయరు. మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా, చిన్న సంఘటనను కూడా మీ నాయకుల ద్వారా జనాల్ని కూడగట్టుకొని మాకు జనాల్లో ఇంత ఉందని చెప్పుకోవడం తప్పితే జనాల్ని ఓట్ల రూపంలో మలిచే పరిస్థితి కాదు మీది. కేవలం ర్యాలీలను బ్యాచ్లను పెట్టుకొని ర్యాలీగా నడపడం తప్పితే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి లేదు. ఏమండి, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు పెళ్లికి వెళ్తున్నారు. బాధ్యత గల ప్రజలు, బాధ్యత గల నాయకులు అయితే ఆయన వెళ్ళే కార్యక్రమం ఏంటి, ఆయన చేసే కార్యక్రమం ఏంటి అని గ్రహించి ఎవరు కూడా రారు. మీరు ప్రతిదాన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారు, ప్రతిదాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. అందుకనే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు మొబైలైజ్ చేసుకునే కార్యక్రమంలో ముందున్నారు. మీరు ప్రతిదీ కూడా గుడికి వెళ్ళినా కానీ మీరు జనాల్ని పోగు చేసుకునే కార్యక్రమం. పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగిద్దా, పక్కన వాళ్ళకి అసౌకర్యం కలిగిద్దా అని కూడా ఆలోచించరు. మీ పబ్లిసిటీ స్ట్రెంత్, పబ్లిసిటీ పిచ్చి తప్పితే జనాలు ఏమవుతారు, మన వల్ల జనాలు ఇబ్బంది పడతారు అనే ఆలోచన కూడా గ్రహించని నాయకుడివి జగన్మోహన్ రెడ్డి గారు. డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా సరే ఆ ఎమ్మెల్సీని ఇంతవరకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని ఇంతవరకు సస్పెండ్ చేసిన పాపాన పోలేదు వైసీపీ నాయకులు. ఎలా చూడాలంటారు మరి ఇదంతా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక ఆరోపణ వస్తే కనుక ఎమ్మెల్యేనే సస్పెండ్ చేసిన పరిస్థితి చూసాం మనం. ఈ ఇద్దరు 2 పార్టీలకు ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎలా చూడాలంటారు?
చెప్తున్నారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు, ఈసారి మా ప్రభుత్వం వస్తే రప్ప 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 అని నరుకుతాం, తెగ నరుకుతాం అనే భావన. అలాంటి నాయకుడు ఇలాంటి వాళ్ళని ఎక్కడ చేస్తారండి? కేవలం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడమే వారి పని. అలాంటి ఏదైతే వారి పార్టీలో ఉన్న నాయకులు ఎన్ని గొడవలకి, ఎన్ని కుట్రలు కుతంత్రాలకి పాలు పన్ని ఎన్ని హత్యలు చేస్తేనో అంత పెద్ద నాయకులుగా వాళ్ళు గుర్తిస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అలాంటిది కాదు. ప్రజలకి మంచి చేసిన వారిని, మా ప్రజల్లో ఉన్న వారిని అందరూ లెక్కిస్తారు. ఆ పార్టీలో ఆ నాయకత్వంలో అలాంటిది ఏమీ లేదు. ఎవరైతే ఎన్ని రకాలుగా అకృత్యాలకు పాల్పడతారో వారు నెంబర్ 1 పొజిషన్ లో ఉంటారు. డ్రైవర్ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన డ్రైవర్ని చంపబట్టి చేయబట్టి ఆ ఎమ్మెల్సీని తీరు వాళ్ళ పార్టీకి, వాళ్ళ సిద్ధాంతానికి ఆయన ఒక రోల్ మోడల్, ఆయన ఒక ఇన్స్పిరేషన్. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు తప్పితే డిస్కరేజ్ చేయరు. ఇప్పుడు ఎందుకని అంటారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చిన్న ఆరోపణ వస్తేనే అసలు వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు, లేదంటే కనుక పార్టీ కార్యక్రమాల నుంచి దూరం పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఎందుకని అలా జరగట్లేదు అంటారు? ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఎమ్మెల్యే ఆదిమూలం గారు ఆయన చేసిన చిన్నపాటి పొరపాటు అని చెప్పి పబ్లిక్ లో వచ్చిన దానికి పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేసిన నీతి గల పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ఒక్కటి గుర్తించాలా. ఇప్పటికీ కూడా అనంతబాబు గారు చేసిన మర్డరు తెలిసి కూడా 4-5 ఏళ్ళు గడుస్తుంది, ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలా. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ఉన్న వ్యత్యాసం అక్కడ గమనించాలి. ప్రజలందరూ చూస్తున్నారు. ప్రతిదీ కూడా వారు చేసే దుర్మార్గాలు, అకృత్యాలు ప్రతిదీ కూడా ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సహించరు కాబట్టి వెంటనే ఆదిమూలం గారిని వెంటనే సస్పెండ్ చేసి పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్న మాట, విలువలు విశ్వసనీయత కట్టుబడి ఉంటాను నేను. మనం విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయాలి అంటున్నారు. అవి పాటిస్తున్నారు అనుకోవచ్చు అంటారు ఆయన? ఖచ్చితంగా వారి దేంట్లో విలువలు విశ్వసనీయత అంటే, అంతకుముందు ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఉన్నారు. ఆయన మంచి విలువలు గల వ్యక్తి, ఆయన మంచి మోడల్కి ప్రజాప్రతినిధి, మంచిగా ఆలోచించే వ్యక్తి. ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు ఎమ్మెల్సీ అనంతబాబు గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా వారు నూడు వీడియోలు చూపించి ఇచ్చేసి వాళ్ళు వాటికి ఇన్స్పిరేషన్, వాటికి మంచి విలువలు కలిగిన పార్టీ అది. కేవలం అలాంటి నోటు వ్యవహారాలకి, ఇలాంటి విషయాలకి వాళ్ళ పార్టీ చాలా చాలా సానుభూతిగా, చాలా పద్ధతిగా వ్యవహరించే పార్టీ. వాళ్ళు ఖచ్చితంగా ఆయన చెప్పిన దాన్ని మేము ఏకీభవిస్తాం ఆ విషయంలో. సరే, ఓవరాల్ గా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక నిన్న విజయవాడ రావడం జరిగింది. మరి అతను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ ఎలాంటి ప్రెస్ మీట్ కానీ, ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేయకపోవడం ఎలా చూడాలంటారు? ఏ విషయం మీద? అనంతబాబు బెయిల్ రద్దు విషయం మీద కూడా ఇంతవరకు వైసీపీ నాయకులు ఎవరు నోరు తెరవని పరిస్థితి. ఎలా చూడాలంటారు ఇదంతా? మరి చెప్తుంది అదేనా సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళకి ఎటు స్టాండ్ తీసుకోవాలో అర్థం కాక, ఏమి చేయాలో అర్థం కాక ఏది మాట్లాడితే, ఇప్పుడు మొన్న ఉంది వాళ్ళ నాయకులే అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. మావిగన్ అనే రాజధాని తీసుకొచ్చారు. అంతకుముందు 3 రాజధానులు అన్నాడు. మావిగన్ అనే ప్రెస్ మీట్ పెడితే ఏ తప్పులు దొరుకుతాయో, వాళ్ళ పార్టీకి ఎక్కడ ఇబ్బంది కలిగిద్దో, ఏమి చేయాలో ఇప్పుడు పబ్లిక్ గా వచ్చి అనంతబాబు గారిని సస్పెండ్ చేయలేరు. అట్లాగే ఏం జరుగుతుందో వాళ్ళ పార్టీలో చెప్పలేడు. ఏది చెప్పినా వాళ్ళ పార్టీకి, వాళ్ళ నాయకులకి, ఆయనకి మళ్ళీ వాళ్ళ మెడకే చుట్టుకునేది అనే పరిస్థితిలో ఆయన ప్రెస్కి కూడా దూరంగా ఉంటూ దొంగచాటుగా బతికే ఇది పరిస్థితి, దాఖలాలు ఆయనకి ఎదురవుతున్నాయి. అది విషయం. థ్యాంక్ యూ.